ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక ఫాదర్, ఒక మదర్, ఇద్దరు ఆడపిల్లలు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలోకి ఒక అనుకోని వచ్చాడు. వచ్చినప్పుడు అన్‌ఫోర్సీన్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల ఒక ఇష్యూ అవుతది. అలా అయిన ఇష్యూ వల్ల ఏం జరిగింది అనే థాట్‌తో మనం 'దృశ్యం' సినిమా చూసాం. 'దృశ్యం' ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ 2 బావుంటాయి. 'దృశ్యం 1' అండ్ 'దృశ్యం 2' మోస్ట్ ఆఫ్ ద సినిమా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే హౌ అన్ అన్‌ఎడ్యుకేటెడ్ స్మాల్ విలేజ్ పర్సన్ ఓవర్ స్మార్ట్ ఎవ్రీవన్. ఆళ్ళందరిని ఎలా తన తెలివితేటలతో దాటుకుంటూ వెళ్ళాడు అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటది. 'దృశ్యం 3' కూడా అదే వర్షన్‌లో కొంచెం అలా ఎళ్తుంది కానీ, బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, ఇట్ మోర్ గోస్ ఓవర్ ఫిలాసాఫికల్ థాట్. ద రిడెంప్షన్. 'దృశ్యం 2' ఎండింగ్‌లో మోహన్ లాల్ క్యారెక్టర్ చివర్లో అంటాడనమాట. తన ఫ్యామిలీని తనని ప్రొటెక్ట్ చేసుకున్నాను అనే ఒక ఫీలింగ్ ఉన్న వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పిల్లోడి జీవితాన్ని నాశనం చేశాడు అనే గిల్ట్ ఉండిపోయింది. ఆ థాట్ అలాగే అలా గిల్ట్ అలా ఉండిపోయింది. ఆ థాట్ అలా రివర్బరేట్ అవుతూ ఉంటుంది. డెప్త్ ఉంటది ఆ క్యారెక్టర్‌లో. ఆ బాధ ఎప్పుడు అలా క్యారీ చేస్తూనే ఉంటాడు. సో, ఓవర్ టైమ్ 'దృశ్యం 3'లో కూడా క్యారెక్టర్స్ ఎవాల్వ్ అయ్యి పెద్దవుతారు. మోహన్ లాల్ క్యారెక్టర్ తన ప్యాషన్‌ని పర్సూ చేసుకుంటూ ముందుకెళ్తాడు. వెళుతున్న ప్రాసెస్‌లో మళ్ళీ అగైన్ పాస్ట్ కమ్స్ టు హంట్ డౌన్. ఇది ఏం జరిగింది అనేదే కథ. కానీ ఈసారి మాత్రం అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదు. సినిమా కొద్దిగా స్లోగా ఉంటది. చివర్లో ఓకే. సమ్‌హౌ దే మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్. బట్ కానీ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ఓవర్ స్మార్టింగ్ ద పోలీస్ ఆర్ ద అదర్ పీపుల్ హూ వాంట్స్ టు టేక్ ద రివెంజ్. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ ద రిడెంప్షన్. తనకున్న గిల్ట్ ఫీలింగ్‌ని ఎలా పోగొట్టాడు అనే థాట్ మీద ఎండ్ అవుతది. కానీ సర్టెన్ థింగ్స్ నాకు బా నచ్చినాయి. బికాజ్ ఐ థింక్ క్యారెక్టర్ ఓవర్ టైమ్ పెరిగి పెద్దవుతూ ఉండటం వల్లేమో యాక్టింగ్ రిఫ్లెక్సెస్ అది నేచురల్‌గా వచ్చిందో లేకపోతే డైరెక్టర్ ఇంటెన్షనల్‌గా తీశారో తెలీదు గానీ, యాక్టర్ చాలా లైక్ కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి గదా! నిదానంగా బిహేవ్ జేయడం, స్లోగా మాట్లాడటం, చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అవన్నీ చూపిస్తూ ఉంటారు. అది బా నచ్చింది. అండ్ గెట్టింగ్ ద ప్రాపర్ స్క్రీన్ ప్లే, టైట్ స్క్రీన్ ప్లే కదా! అలాంటిది చివర్లో మనకు కనిపిస్తది సినిమా క్లైమాక్స్‌లో. కానీ మనం అనుకుంటాం గదా! ఎప్పుడైనా హీరో ఔట్ స్మార్ట్ అవ్వాలి అనే వర్షన్‌లోనే సినిమా ఉంటది. కానీ ఈసారి మాత్రం ఔట్ స్మార్ట్ అవ్వడం గాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద రిడెంప్షన్. ఐ థింక్ ఇక్కడ ఒక మ్యానిప్యులేటెడ్ ప్లాట్‌లో హీరోని ఇరికించాలని జూస్తారు. హీరో ఇరుక్కోకుండా ఎలా బయటికొచ్చాడు, ఏం చేసాడు అన్నది కథ. ఎట్ ది ఎండ్ ఔట్ స్మార్ట్ అయ్యి వాళ్ళందరిని దాటి ఇతను హీరోయిక్ మూవ్‌మెంట్ అవ్వడం కంటే, ఈ ఇన్నేళ్ల బాధని, ఆ పెయిన్‌ని ఎలా అయితే దిగమింగి బతికాడో, అది క్యారీ చేస్తూ ఉంటున్నాడో, దాన్ని ఎలా రిలీవ్ చేసుకున్నాడు అనే వర్షన్‌లో ఎండ్ అవుతది. ఇన్ ఎ వే అది కూడా నచ్చింది. బట్ ద థింగ్ ఈజ్ సినిమా ఈజ్ వెరీ వెరీ స్లో. అంటే చాలా స్లోగా ఉంటది. చివరిదాకా ఒక లైక్ జా డ్రాపింగ్ మూవ్‌మెంట్ అన్నట్టుగా ఏమి ఉండదు. ఈవెన్ ద ఇంటర్వల్ ఆల్సో చాలా సింపుల్‌గా ఉంటది. అగైన్ అదే సింప్లిసిటీయే బాగున్నట్టు ఉంటది. బట్ అట్ ది ఎండ్ అదే వన్ ఆఫ్ ద డ్రాగింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓవరాల్‌గా బానే ఉంది. అంటే అంత ఎక్స్‌ట్రార్డినరీ మన 'దృశ్యం' ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్‌ని టచ్ చేసే అంత సినిమా కాకపోయినా, థర్డ్ పార్ట్ ఈస్ లైక్ ఎ డీసెంట్ మూవీ. ఇట్ టచెస్ లైక్ ఇట్స్ వెరీ క్లియర్ అబౌట్ ద థాట్ ఏంటంటే, హి వాంట్స్ రిడెంప్షన్. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మనం గొడవపడాలి. మనకంటే పెద్దోళ్ళతో, సిస్టమ్‌తో గొడవపడాలి. ఏదో ఒక పాయింట్‌లో ఎండ్ అవ్వాలి గదా! ఎండ్ అవ్వకపోతే ఏమవుతది అనేది మనం తర్వాత చూస్తాం. అది వేరే విషయం. బట్ ఎండ్ చేద్దాం అనే వర్షంలో ఎళ్తది. హి చూస్ పీస్ ఓవర్ పెయిన్.